ఓకే. అండ్ మీ దగ్గరకొచ్చినప్పుడు మీ పేషెంట్స్ జెప్పే ఫన్నీ గావచ్చు, మిత్స్ గావచ్చు ఏం అడుగుతారు ఎక్కువగా? ఫనీ ఆర్ మిత్స్ అదే స్టోన్స్ మాకే ఎందుకు ఫామ్ అవుతున్నాయి? ఆ! ఫ్యామిలీలో అందరం సేమ్ డైట్ తింటున్నాము. ఆ! సో, ఓన్లీ 1 పర్సన్‌కి ఎందుకు ఫామ్ అవుతున్నాయి? ఓకే. బికాజ్ ఒక ఫ్యామిలీలో నలుగురుంటే ఎవ్రీబడీ ఈట్స్ టమాటో, ఎవ్రీబడీ ఈట్స్ పాలక్, ఎవ్రీబడీ ఈట్స్ ద డైట్ కాంపోజిషన్. ఓన్లీ 1 పర్సన్‌కే మనం స్టోన్స్ చూస్తుంటాం. మిగతా వాళ్ళు సేమ్ కాంపోజిషన్ తీసినా స్టోన్ ఫామ్ అవ్వదు. సో, ఎందుకు స్పెసిఫిక్ రీజన్ అంటే వాళ్ళ యూరినరీ కెమిస్ట్రీ అనేది కొంతమందిది బేసిక్‌గా డిఫరెంట్ ఉంటుంది. సో, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్‌గా యాహ్! ఉంటుందా? యాహ్! ఓకే. దేర్ ఈస్ ఎ చేంజ్. సో, అందులో మనకు సాల్ట్స్ ఎప్పుడైనా ఆల్టర్ అయితే దెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫార్మేషన్. హుహు. సో, బికాజ్ మనం అనుకుంటే ఒకవేళ నిజంగా అందరూ సేమ్ డైట్ తింటే అందరికీ స్టోన్స్ ఫార్మ్ అవ్వాలి. బట్ హ్మ్. ఫ్యామిలీలో ఓన్లీ 1 పర్సన్ ఆర్ 2 పర్సన్స్ వి సీ స్టోన్ ఫార్మేషన్. బికాజ్ ఈవెన్ విత్ ద సేమ్ డైట్. సో, వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా డైటరీ రెస్ట్రిక్షన్స్ చెప్తాం తప్పిస్తే నథింగ్ సీరియస్ ఏం లేదు. అండ్ మీరు అడిగినట్టు క్వెషన్ వాటర్ ఇంటేక్ మేము 7 లీటర్స్, 8 లీటర్స్ తాగుతున్నామని చెప్తారు కదా! సో, వాళ్ళకి ఎందుకు స్టోన్స్ మాకు ఇంకా ఫామ్ అవుతున్నాయి అంటే ద రెస్ట్ ఆఫ్ ద హ్యాబిట్స్ యూ హ్యావ్ టు చేంజ్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ దే ఆస్క్. అండ్ మీరు అడిగినట్టు బియర్ డస్ ఇట్ రియలీ ఎఫెక్ట్ అస్? హ్మ్. అండ్ స్టోన్స్ ఏమైనా క్యాన్సర్‌గా మారతాయా? ఇది వన్ మోర్ కామన్ క్వెషన్ మారతాయా వాట్ సార్? జేస్ లేదు మా. ఓకే. నెవర్ ఎవర్ స్టోన్స్ మన స్టోన్స్ అన్‌ట్రీటెడ్. హ్మ్. ఒకవేళ స్టోన్స్ మనం ట్రీట్మెంట్ చేయకుండా అలాగే వదిలేసామనుకోండి, ఇట్ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్. ఓహ్! సో, ఇట్ వోంట్ లీడ్ టు క్యాన్సర్ బట్ కిడ్నీ ఫెయిల్యూర్. స్లోగా కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ అయ్యి స్ట్రంక్ అయిపోయి చిన్నగా అయిపోతుంది. హ్మ్. సో, అలాగే నెగ్లెక్టెడ్ స్టోన్స్ వాళ్ళకి చాలా మందికి ఎలా ఉంటారంటే చిన్న నొప్పే కదా! డాక్టర్ దగ్గరికెందుకు? ఏం వెళ్తామని వదిలేసిన వాళ్ళకి ఒక 6 మంత్స్ తర్వాత కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్‌తో వస్తారు. ఓకే. సో, వాట్ వి అడ్వైజ్ ఎవ్రీబడీ ఈజ్ ఒకవేళ ఎనీ పెయిన్ వచ్చినా సరే ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్. గెట్ అ స్కానింగ్ డన్ మీకు అవైలబుల్ ఉంటే దగ్గర. ఎందుకంటే కిడ్నీ స్టోన్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అలాంటి డౌట్ వచ్చి స్కానింగ్‌లో ఏమైనా స్టోన్స్ ఉంటే ఒక యూరాలజిస్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోండి. అంటే షుడ్ ఐ వెయిట్ ఆర్ షుడ్ ఐ గో ఫర్ ఎనీ ఇంటర్వెన్షన్?